ఏ దేశమేగినా ఎందుకాగిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం. రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన అద్భుతమైన గేయం. దీని మీనింగ్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు ఏ దేశానికి వెళ్ళినా, ఏ గడ్డ మీద కాలు పెట్టినా, ఏ పీఠం పైకి ఎక్కినా, దట్ ఈస్ మీరు ఏ స్టేజ్లో ఉన్నా, మిమ్మల్ని ఎవరు అపోజ్ చేసినా లేదా సపోర్ట్ చేసినా, నువ్వు పుట్టిన నేల, నీ జాతిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు మాట్లాడే భాషని ఎప్పుడూ మరవద్దు. దేశ భాషలందు తెలుగు లెస్స. సబ్జెక్ట్ ఏదైనా, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఏ సబ్జెక్ట్ చదివినా మాతృభాషలో విద్యాబోధన విద్యను అభ్యసించడానికి బెస్ట్ పద్ధతి. ప్రస్తుత సమాజంలో పుస్తక పఠనం నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు మారుతున్నప్పుడు యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ సోర్స్ అయిపోయింది. ఏ లెవెల్లో అయినా మీరు విద్యను అభ్యసించడానికి. జస్ట్ ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్, ఒక మంచి ల్యాప్టాప్ అండ్ యూట్యూబ్ కనుక ఉన్నట్టయితే మీరు కోడింగ్ దగ్గర నుంచి ఏరోనాటికల్స్ దాకా, దట్ ఈస్ పిన్నీస్ దగ్గర నుంచి రాకెట్ దాకా మీరు దేన్నైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నో, నేను ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఏ సబ్జెక్ట్నైనా నేర్చుకోవడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో డేటా అవైలబుల్ ఉంది. అండ్ రీసెంట్ టైంలో ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో కూడా అన్ని సబ్జెక్ట్స్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ని కండక్ట్ చేసి సఫిషియంట్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. అదే మన మాతృభాష తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికల్లా నేను చూసిన వాటిల్లో ప్రాపర్ సబ్జెక్ట్ని డెలివర్ చేసే ఛానల్స్ తక్కువగా కనిపించినాయి, ఒకటి అర తప్ప. నా ఇటువంటి టైంలో గత 17 ఏళ్లుగా రామానుజన్ అకాడమీ పేరుతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిల్లో 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో టీచింగ్ చేస్తున్న నేను అచ్చ తెలుగులో ఏదైతే ఆఫ్లైన్లో ఇక్కడ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో ఇదే నేను డిజిటల్లీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందుకు డెలివర్ చేయకూడదు? ఈ సింగిల్ మోటోతో స్టార్ట్ చేయబడిన ఛానలే కాసిం సార్ అకాడమీ తెలుగు. అందుకే మీకు కింద కాసిం సార్ అకాడమీలో తెలుగు, దట్ ఈస్ ఇందులో మన మాతృభాష తెలుగులోనే అన్ని పాఠ్యాంశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో మెయిన్గా ఈ ఛానల్లో మనం కవర్ చేసే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మూడు వచ్చేటప్పటికి 10th క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టయితే 11th అండ్ 12th, దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అండ్ వీటితో పాటు డిగ్రీ బీటెక్ చదువుతున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, M3, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఇంక్లూడింగ్ ల్యాబ్ క్లాసెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కమర్షియల్లీ ఏదో ఎదగాలని రన్ చేస్తున్న ఛానల్ కాదు. ఓన్లీ మన మాతృభాష తెలుగులో ప్రాపర్లీ సబ్జెక్ట్ని స్టూడెంట్కి అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసి రన్ చేస్తున్న ఛానల్. 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ డిగ్రీ చదువుతున్న డిఫరెంట్ స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో రెగ్యులర్ కోర్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన, దట్ ఈస్ ఐఐటి, నీట్, ఎంసెట్ వీటికి కావాల్సిన కోర్సెస్ కూడా మన క్లాసెస్లో మన అకాడమీలో ఫ్రీలీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఈ క్లాసెస్ అన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, కమర్షియల్లీ రన్ చేస్తున్న ఛానల్ కాదు ఇది. ఓన్లీ ప్రాపర్ సబ్జెక్ట్ని మన మాతృభాషలో అందించాలనే ఒకే ఒక్క సింగిల్ మోటోతో రన్ చేస్తున్న ఛానల్ ఇది. కాబట్టి ఛానల్లో కంటెంట్ని చూడండి, మీకు సబ్జెక్ట్ ప్రాపర్లీ అందుతుందో లేదో చూసుకోండి. అన్నీ గనక ప్రాపర్లీ మీకు అందుతున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి ఓన్లీ రీజన్, మీ క్లాసుకి సంబంధించిన నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్లీ ఇంటిమేషన్ అందుతుందని, అంతే తప్ప దీనివల్ల నాకు సబ్స్క్రైబర్ కౌంట్ ఏదో పెరుగుతుందనో లేదా వేరే ఉద్దేశమో కాదు. ఓకేనా? కాబట్టి తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ
లైక్స్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్న కంటెంట్ లెవెల్ నచ్చుతుంది. బికాస్ నేను ఆఫ్లైన్లో క్లాస్ టీచ్ చేసేటప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ సరిపోయిందా, స్పీడ్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఇలా స్టూడెంట్స్ని అడుగుతుంటాను. సో దట్ నేను ఎక్కువ ఫాస్ట్గా డెలివర్ చేసుకుంటే వెళ్ళిపోతున్నట్టయితే స్టూడెంట్లో సపోజ్ 20 మంది ఉన్న క్లాస్లో అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో వెళ్ళకపోవచ్చు. కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలంటే నేను నా స్పీడ్ని తగ్గించడమో లేదా పర్లేదు అనుకుంటే పెంచడమో చేయాలి. అది తెలుసుకోవడానికి మాత్రమే. ఓకేనా? ఆల్ ద బెస్ట్.